మరి చేతబడి బాణామతి ఇవన్నీ చేశారు, నిమ్మకాయలోంచి బ్లడ్ వచ్చిందని అట్లా కూడా చేస్తుంటారా? అవన్నీ ఏంటి ఎట్లా చేస్తారు? ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సున్నా ఈ సున్నాని తీసుకొని దాన్ని ఓపెన్ చేయండి. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఒక పద్ధతి, మా దగ్గర మీరు ఇంటికి నుంచి సున్నం తెచ్చుకోండి అంటారు. మీకు బాణామతి జరిగిందా, చేతబడి జరిగిందా లేదా అని చెప్పడానికి. సరే తెచ్చుకుంటాం అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ సున్నాన్ని తీసి మీ చేతిలో పెట్టుకోండి అంటారు, కొద్దిగా అరచేతిలో పెట్టుకోండి. అప్పుడు ఏం చేయమంటారంటే ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ అలా పెట్టుకోమంటారు. ఎవరికి జరిగిందో ఎవరికి జరగలేదో తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మీ చెయ్యి ఇది ఉంది కదా, ఈ చెయ్యిని ఇలా పెట్టండి అంటారు. అలా పెట్టారు కదా, ఇప్పుడు ఈ రెండు చేతుల్ని ఇలా ఇలా అని రుద్దండి. రుద్దేటప్పుడు నేను మంత్రం చదవాలి, ఓం మీరు చదవండి నేను రుద్దుతాను అని ఏదో చదువుతుంటారు, అనేదో చదువుతారు. చదవగానే అది అలా ఎర్రగా అయిపోతుంది. సున్నమే కదా. ఇప్పుడు ఇంటికా నుంచి తెచ్చుకున్నాం సున్నం, మన సున్నమే ఇట్లా అన్నారు, మనల్నే చేతిలో పెట్టుకోమన్నారు, మనల్నే రుద్దామన్నారు. రుద్దేం కదా, మనమే రుద్దినాం. వాళ్ళు మంత్రాలు చదువుతారు, అంతా చదువుతారు. ఇప్పుడు మీరు రుద్దిన తర్వాత అది ఎర్రగా అయింది. ఇంటి నుంచి తెచ్చిన సున్నం ఎలా అయిందండి? అదే ఇంటి నుంచి తెచ్చిన సున్నం, అది కూడా మనం షాప్ లో కొనుక్కున్న సున్నమే తయారీ. ఎలా వచ్చింది? అయితే ఇది ఎలా అవుతుంది అనగానే అందరికి ఒక డౌట్ వస్తుంది. ఇంకేమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇంత లైట్ లో ఉంది కాబట్టి అది పింక్ కనపడదు. వాళ్ళంతా డిమ్ గా ఉండి అగరత్తులు అమ్మో రక్తం 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 అని భయపడుతుంటారు. వాస్తవంగా అది ఎర్ర రంగానే ఇమీడియట్ గా ఒక భయం ఇది ఉంటుంది, చూడగానే భయపడతారు. అప్పుడు చెప్తారు అనమాట, నువ్వు 5,000 పదార్లు తీసుకొని రావాలి, ఒక 4 కొబ్బరికాయలు, ఒక డజన్ నిమ్మకాయలు, ఒక నల్ల కోడిపేట, ఒక మందు బాటిల్, ఇంకా వాళ్ళ లిస్ట్ ఉంటుంది. వాళ్ళ లిస్ట్ అన్ని చెప్పి అనేది అమ్మని పూజ చేయాలి, దానికి అది చేయాలి ఇది చేయాలి అని చెప్తారు. మరి ఎలా జరుగుతుంది అని కనుక మనం గమనిస్తే నిజంగానే సున్నం మనల్ని తెచ్చుకోమంటారు, మనల్ని చేతిలో పెట్టుకోమంటారు. చాలా మంది నన్ను అడిగారు, నేను తీసుకెళ్ళానండి సున్నం, అదే అంటున్నా నేను కూడా అదే అన్నాను. మీరే పెట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లా అనేటప్పుడు ఇక్కడే చిన్న మోసం జరుగుతుంది. ఏమిటా మోసం అంటే సున్నం మనమే తీసుకొని వెళ్తాం, మనమే మన చేతిలో పెడతాం, మనమే రుద్దుతాం. కానీ రుద్దేటప్పుడు ఏం జరుగుతుందంటే ఫినాప్తలిన్ అని ఒక పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ నేను ఇక్కడ పక్కకు పెట్టుకున్నాను. వాళ్ళ దగ్గర కూడా ఇట్లా అంత పూజ సామాగ్రిలో మరి ఎక్కడ దగ్గర అది ఉంటుంది పౌడర్. ఇట్లా మీకు ఆ సున్నం తీసుకున్నట్టు పెట్టండి అన్నప్పుడు వేలు ఇక్కడ పెడితే ఇక్కడ కొద్దిగా అంత అడుగుతుంది. ఈ ఫినాప్తలిన్ పౌడర్ నా చేతికి వేలు కట్టింది. అప్పుడు మామూలుగా ఈ చెయ్యి ఇలా పెట్టండి అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి ఇలా పట్టుకొని ఇలా పెట్టండి. అయితే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అందులో కూడా, ఇప్పుడు ఎవరికైనా మామూలుగా ఒకరిద్దరికి పట్టుకునేటప్పుడు ఈ వేలు ఇలా పెట్టి పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు మామూలుగా. కానీ ఎవరికైతే వాళ్ళు అంటే చూస్తారు, వాళ్ళు మనిషిని భయపడుతున్నారా, పెద్ద రోగం, డబ్బులు బాగున్నాయా, నగలు ఉన్నాయా, ఇవన్నీ చూసి ఓకే అవన్నీ ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు పట్టుకునేటప్పుడు మాత్రం చెయ్యి ఇలా పట్టుకుంటారు, మిడిల్లో పట్టుకుంటారు. అప్పుడు ఏమైతే ఈ చేతిలో ఉన్న ఇక్కడ అంటుకునింది, అక్కడ అంటుకుంది, అది ఆ ఫినాప్తలిన్ పౌడర్ దానికి కొద్దిగా అంటుకున్నా చాలు, ఇప్పుడు రుద్దితే అంటే ఇది కెమికల్ రియాక్షన్. ఫినాప్తలిన్ అనేది ఇండికేటర్, అది క్షారమా ఆమ్లమా అని తెలుసుకోవడానికి ఉండే ఇండికేటర్. సో దాన్ని అలా వాడతారు, ఫినాప్తలిన్ ఇండికేటర్. అది వాళ్ళు అలా మోసం చేయడానికి వాడేది. సో నిమ్మకాయలో కూడా నిమ్మకాయ కట్ చేయగానే కూడా అందులో వస్తుంది, అది ఎలా సాధ్యం అవుతుందండి? అంటే నిమ్మకాయని మామూలుగా ఏం చేస్తారంటే దానికి ఒక 2-3 పద్ధతులు ఉన్నాయి. నిమ్మకాయ వాళ్ళు వాడే పద్ధతుల్లో ఏంటివన్నీ అంటే ముందే కట్ చేసి తీసుకొస్తారా ఏంటి? నిమ్మకాయని ఒరిజినల్ గా తీసుకొస్తారు, కానీ సిరెంజితో నిమ్మకాయ ఇంజెక్ట్ చేస్తారు లోపలికి. ముందు కొంత లిక్విడ్ లాగేసి, ఆ జ్యూస్ లాగేసి అందులోకి మళ్ళా రెడ్ కలర్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే మన ఇనుప కత్తి, ఐరన్ ఫెర్రస్, దాన్ని తీసుకొని దానికి ఒక కెమికల్ ఉంటుంది, మిథైల్ ఆరెంజ్ అనే కెమికల్ ఉంటుంది. ఈ మిథైల్ ఆరెంజ్ కెమికల్ ని ఆ కత్తికి రుద్దుతారు. మామూలుగా ఇలా రుద్దిన తర్వాత దాన్ని అక్కడ పెట్టి కాసేపు, ఆ తర్వాత దీన్ని నిమ్మకాయని పోస్తే అందులో యాసిడ్ ఉంటుంది కదా, రియాక్షన్ జరిగి సిట్రిక్ యాసిడ్, ఆ రియాక్షన్ జరిగి అక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ బ్లడ్ లాగా రెడ్ కలర్ లో వస్తుంది. రెడ్ కలర్ వస్తుంది కాబట్టి రెడ్ కలర్ ని ఇలా అంటారు, అంతే తప్ప బ్లడ్ అయితే రాదు. అదే ఆ కలర్ లో వస్తుంది.
అది కూడా అట్లా ఒక రెడ్ కలర్ వచ్చేసి ఆ లిక్విడ్ కాబట్టి అది నిమ్మకాయ రసం ఇలా పెట్టగానే అందులో ఎర్ర రంగు వచ్చి అప్పు ఎరుపు అని అదే రక్తం వచ్చేసింది, రక్తం వచ్చింది అప్పుడు నిమ్మకాయల నుంచి రక్తం అంటారు. సో అట్లాంటిది ఏమేమి ఉంటాయి మనం గమనిస్తే. This is Sumant. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.